విజయసాయి రెడ్డి గారిని అప్రూవర్గా మారమని ఆయన మీద చాలా ఒత్తిడి వచ్చిందని ఆయన చెప్పాడు అన్న. నాకు తెలియదు, ఇంతవరకు తెలియదు. మాకు బాగా సన్నిహితమే కదా, మాతో ఎప్పుడు చెప్పలా. అప్రూవర్గా మారమని ఆయన మీద ఒత్తిడి చేశారంట. నిజం, కేసులో నిజం ఉంటే అప్రూవర్గా మారమని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన మీద ఒత్తిడి చేసి ఆయన మీద దొంగ సాక్ష్యం చెప్పించుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారన్నమాట. ఎవరి వాళ్ళు? విజయసాయి రెడ్డి గారు చెప్పాలి. అప్రూవర్గా మారమని నా మీద ఒత్తిడి వచ్చినా నేను అప్రూవర్గా మారలేదు, నిలబడ్డాను అని చెప్పాడు. ఆ ఒత్తిడి చేసిన వారు ఎవరో విజయసాయి రెడ్డి గారు చెబితే తప్ప తెలియదు. కాబట్టి మరి అదే ఆయనే నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చెబితే, లేకపోతే మానుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్రూవర్గా మారాల్సిన అవసరం ఉంది శర్మ గారు. నా మీద నిజంగా ఏదైనా కేసు ఉంటే, దానిలో వాస్తవం ఉంటే అప్రూవర్గా మారాల్సిన అవసరం ఏముంది? ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే దేర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఎగనెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టారని అర్థమవుతుంది. ఎవిడెన్స్ లేకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మీద సాధించాలని రాజకీయ కక్షతో చేస్తున్నారని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఓకే, ఏంటి మళ్ళీ జైలుకి పంపించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటావు? నువ్వా? ఎవరు చేస్తున్నారని? అప్రూవ్గా మారితేనా? ఎవరు? ఆయన మారనని చెప్పాడుగా. అప్రూవ్గా మారటమా లేకపోతే ఇంకోటి ఏది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం బాగుపడాలని, ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని, ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, సంక్షేమ కార్యక్రమాలని నిలబెట్టుకోవాలనేటువంటి కోరిక కన్నా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని లోపల పెట్టాలి. అంటే ఎదుటి వాళ్ళు నష్టపోతే తప్ప నేను బతకలేననే పరిస్థితిలోకి వచ్చాడు. తన పార్టీని తాను కాపాడుకోవాలి తప్ప ఎదుటి పార్టీ సర్వనాశనం అయితేనే నేను బాగుపడతా అనే ధోరణికి వచ్చాడు. కాబట్టి అతన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. టీడీపీ మందులు తిడతానే ఉంటారు. టీడీపీ మందులు తిట్టేదానికి మనమే సమాధానం చెబుతాం? వాళ్ళు రోజు అయ్యే చెప్తుంటారు. మేము చేసినంత బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎవరు చేయలేదని అందరికీ తెలిసినటువంటి సత్యమే. టీడీపీ మంత్రులు మాట్లాడుతూనే ఉంటారు. ఏమండి, అడగాలి అయినా అసలు మేము దుర్మార్గులం, దుష్టులం, పాపాత్మలం, అసలు సర్వనాశనం చేసిన వాళ్ళని వీళ్ళంటే మేము సలహాలు ఏం చెప్పాలండి? మమ్మల్ని చూస్తేనే మొత్తం సమాధానం చేశారంటే ఆయనతో సలహాలు ఇచ్చేవాడు ఎవరు ఉన్నారండి? వాళ్ళ అబ్బాయి తప్ప. వాళ్ళ అబ్బాయి ఇవ్వాల్సిందే, ఇంకెవరు సలహా ఇస్తారు ఆయనకి? ఆయన సలహాలు ఇంకోళ్ళు ఇస్తే తీసుకుంటాడా? ఆయనే ఈ దేశానికి సలహాలు ఇచ్చే మనిషి, మోడీకి సలహాలు ఇచ్చే మనిషి. పక్కన మన రేవంత్ రెడ్డి కూడా ఆయనే సలహాలు ఇస్తాడు. ఆ మహారాష్ట్ర సీఎం కూడా ఆయనే సలహాలు ఇస్తాడు. వాళ్ళు వినాలి కానీ పెద్దవారు, వయసులో పెద్దవారు నమస్కారం పెడితే వాళ్ళకి సుత్తి కొట్టేస్తున్నాడు. ఏం చేయాలి ఇంకా? సలహాలు ఆయన ఒకటి సలహాలు వింటాడా? నేను ఉంటే మనవి చేస్తున్నా, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఓడిపోయాం, అది వేరే విషయం. కారణాలు ఏమైనప్పటికీ కూడా మేము పరిపాలించినటువంటి చక్కని పరిపాలన, సమర్థవంతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు.